దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు వీడియో చూస్తున్నారు కదా? కాల్స్ కూడా వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ 2 స్టేట్ల నుండి కాల్స్ వస్తున్నాయి. మన దగ్గర అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉన్నాయండి. ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, లేట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యాచ్లో అయితే డైవర్స్ అయిపోయిన వారికి అండ్ విడోవర్స్కి, అంటే భార్య కానీ భర్త కానీ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి మాత్రమే ఉంటాయండి పెళ్లి సంబంధాలు. చాలామంది భార్య ఉండగా కూడా కాల్స్ చేస్తున్నారు, లివింగ్ రిలేషన్షిప్ అని, ఇంకేదో అని, ఏదో అని, ఇల్లరికం సంబంధాలని. దయచేసి అలాంటి వారికి మాత్రం పెళ్లి సంబంధాలు ఉంటాయండి. డైవర్స్ పేపర్స్ ఉన్న వారికి, లేదా భార్య చనిపోయినా భర్త చనిపోయినా అలాంటి వారికి మాత్రమే ఉంటాయి సెకండ్ మ్యాచ్లో మ్యాచెస్. ఇంకా ఫస్ట్ మ్యారేజ్లో అయితే ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇలాంటి స్టడీ ఉన్న వాళ్ళకి మాత్రమే పెళ్లి సంబంధాలు ఉన్నాయి. అబ్బాయిలకి 10th లోపు చదువుకున్న వాళ్ళకి, అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు మా దగ్గర లేవు. దయచేసి కాల్స్ చేయకూడదు. 10th పైన అంటే ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ అలాంటి వారికి మాత్రమే ఉన్నాయండి. మిగతా వారికి సంబంధాలు లేవు. డిగ్రీ ఉన్నా పర్వాలేదు, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇంకా హయ్యర్ స్టడీస్ ఏదున్నా పర్వాలేదు. 10th లోపు అబ్బాయిలు మాత్రం దయచేసి కాల్స్ చేయకూడదు. 10th లోపు అమ్మాయిలు అయితే ఓకే, అబ్బాయిలు మాత్రం దయచేసి కాల్స్ చేయకూడదు. ఇంకా ప్రైవేట్ జాబు, సాఫ్ట్వేర్స్, ఎన్ఆర్ఐ కంట్రీస్లో చేసుకునేవారు, బిజినెస్ మ్యాన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇలా ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 6'2" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 150K ప్యాకేజ్లో ఉన్నాడు, 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ఎంఎస్సి చేశాడు, ఇండియన్ నావీ ఆఫీసర్ అండి, గెజిటెడ్ ఆఫీసర్, 2 లక్షల శాలరీ ఉంటుంది. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, మెకానికల్ ఇంజనీరింగ్గా జాబ్ చేస్తున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ యూకేలో చేశాడు. ఇక్కడ హైదరాబాద్లో ఓన్ ఇండస్ట్రీ ఉందండి, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఉంది. ఈ అబ్బాయికి 20 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది, సీనియర్ ట్యాక్స్ అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి 80,000 శాలరీ ఉంది. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, F1 వీసాలో ఉంది, ఓపీటీలో. ఈ అమ్మాయికి 90K ప్యాకేజ్ ఉంది. రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న H1 వీసా ఉన్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, ఎంఎస్ జనరల్ సర్జరీ చేసింది, డాక్టర్గా చేస్తుంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, ఎంఎస్ చేసింది, డివోప్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది, యుఎస్లో H1B వీసా ఉంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 1998 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ప్రాజెక్ట్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది.
ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ గౌర్స్ క్యాస్ట్ అమ్మాయి 1998 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి గౌర్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాము. ఇందులో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.